అది మీది ఇండివిజువల్ హౌసా లేకపోతే గ్రూప్ హౌస్ సార్ అది? ఇండివిజువల్. ఇండివిజువల్. ఓకే. సో we are Waaree franchises, sir. We can do installations right from 3 kilowatts onwards. నా ఎస్టిమేషన్ నాకు 5 కిలోవాట్స్ అని లెక్కేసుకుంటున్నాను. ఓకే. 5 kilowatts అంటే దాదాపు మీకు 900 యూనిట్స్ జనరేట్ అవుతుంది సార్ పర్ మంత్. యావరేజ్ కన్జంప్షన్ ఇప్పుడు 500-600 అవుతుంది. ఓకే. ది ఎక్సెస్ యూనిట్స్ కెన్ బి ఎక్స్పోర్టెడ్ అండ్ ఉండకపోవచ్చు అనేది నేను చెప్పేది. ఈ టైంలో సమ్మర్ వచ్చేటడికి ఇంకా పెరిగిపోతుంది. అయితే దీనికి యావరేజ్ లో కనబడుతుంది మీకు ఆఫ్సెట్ అవుతుంది. ఇప్పుడు నేను అక్టోబర్ నవంబర్ బిల్స్ నేను చెప్తున్నాను. నాకు 500 యూనిట్స్ 600 యూనిట్స్. ఓకే. డ్యూరింగ్ పీక్ అవర్స్ డబుల్ ఉంటుంది. అవునండి. ఓకే. సో 5 kilowatts సరిపోతుందండి. లేపి పెడతారా అన్నది. అంటే హై రైస్ కావాలంటే కస్టమైజ్ చేయమంటే కస్టమైజ్ చేస్తాం. హై రైస్ కావాలి ఎందుకంటే టెర్రస్ షుడ్ బి యూజబుల్ అనమాట. అండర్ దట్ యూ వాంట్ టు యూజ్ ఇట్. సివిల్ స్ట్రక్చర్ ఒకసారి చూసి దాన్ని బట్టి ఎలా చేయాలో మీకు సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే అబ్స్టకల్స్ రాకూడదు. వాటర్ ట్యాంక్ కానీ నైబరింగ్ ట్రీస్ కానీ ఆర్ ఎనీ అదర్ సివిల్ స్ట్రక్చర్ షుడ్ నాట్ బి అబ్స్ట్రక్టింగ్ ది ఫాల్ ఆఫ్ సన్లైట్. దీని అప్రాక్సిమేట్ కాస్టింగ్ ఎలా వస్తుందండి 5 కిలోవాట్స్? అంటే టాప్ కాన్ అంటే వారిలోన టాప్ కాన్ టెక్నాలజీ వచ్చింది సార్. అవునండి, చూసాను నేను వెబ్సైట్ అన్ని చూసి చదివాను. బైఫేషియల్ టాప్ కాన్ అని ఏదో చెప్తున్నారు. బైఫేషియల్ ఎవ్రీబడి మ్యానుఫ్యాక్చర్స్, బట్ టాప్ కాన్ టెక్నాలజీ మచ్ ఆఫ్ ది పాపులర్ బ్రాండ్స్ హావ్ నాట్ ఇంట్రడ్యూస్డ్ ఇట్. ఓకే. టాప్ కాన్ లో అడ్వాంటేజ్ అంటే టెంపరేచర్ వేరియన్స్ లో కూడా బాగా పనిచేస్తుంది. రెండోది డిగ్రేడేషన్ అంటారు. అంటే ఫస్ట్ టైం మీరు ఫస్ట్ ఇయర్ లో ఒకలా ఉంటుంది, 25th ఇయర్ వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. ది క్వాలిటీ ఆఫ్ ద గ్లాస్ విల్ డిగ్రేడ్. సో ఈ పిఐడి దీనికి లో ఉంటుంది ఈ టాప్ కాన్ టెక్నాలజీలో. మూడోది బికాస్ ఆఫ్ ఇట్స్ బిల్ట్ ఇన్ స్ట్రక్చర్ ఇట్ టేక్స్ ఈవెన్ ఫర్ లో లైట్. ఓకే. సో ది జనరేషన్ ఆఫ్ పవర్ విల్ బి మోర్ కంపేర్ టు ద మోనోపర్క్స్. ఓకే. మోనోపర్క్ ఇస్ రెగ్యులర్ టెక్నాలజీ. అవునండి. ఇప్పుడేమో టాప్ కాన్ వచ్చింది. టాప్ కాన్ లో మీకు ఎఫిషియన్సీ లాంగ్ లైఫ్ కూడా వస్తుంది. అవునండి, 30 years. ఇంకొకటి ఇదేంటంటే నాకు ఇంకొక డౌట్, మినిమం అవర్స్ ఆఫ్ సన్లైట్ ఎంత ఉండాలి దానికి టు మాక్సిమైజ్ ఇట్స్ పొటెన్షియల్? జనరల్ గా అయితే మీకు 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఈవినింగ్ 4:30 అలాగా క్లోజ్ అవుతుంది. ఈ టాప్ కాన్ వల్ల ఇంకొద్ది లో లైట్ లో కూడా వస్తుంది. ఓకే. టాప్ కాన్ వల్ల ఇంకొక బెనిఫిట్ లాంగ్ డ్యూరేషన్ వస్తుంది. మూడోది ఎఫిషియన్సీ. డైరెక్ట్ సన్లైట్ ఆఫ్టర్నూన్ 2-3 వరకు వస్తుంది. అది పీక్ అది. సో వాట్ వి సే ఇస్ పీక్ అవర్స్ లో ఎక్కువ వస్తుంది, అప్పుడే హైయెస్ట్ ఉంటుంది. ఇంకా తర్వాత షేడ్ లోకి వచ్చేస్తుంది. అప్పుడు డౌన్ లైట్ లో లైట్ మీద పనిచేస్తుంది. సన్సెట్ వరకు డౌన్ అలా డౌన్ అవుతుంది. thereafter it becomes అది సార్. ఇంత దాంట్లో మాక్సిమం పొటెన్షియల్ వస్తుంది అంటారా? వస్తుంది సార్. మీకు ఇచ్చిన టెక్నాలజీలో యూల్ గెట్ అరౌండ్ 3 kilowatts కి అయితే మీకు 19 యూనిట్స్ దాకా ప్రొడ్యూస్ చేస్తుంది. నార్మల్ అయితే 16 యూనిట్స్ వస్తాయి. దిస్ విల్ ప్రొడ్యూస్ మోర్. యూ టేక్ ఇట్ టు ద టోటల్ కౌంట్, ఇట్ విల్ బి బెనిఫిషియల్ టు యూ. అంటే 3 కిలోవాట్లను మాకు 400-500 వస్తుంది అంటారు. ఎస్ సార్. అంటే 19 యూనిట్స్ అంటే మేము నార్మల్ గా యావరేజ్ చెప్పాలంటే 12-16 యూనిట్స్ పర్ డే జనరేట్ చేస్తారు 3 kilowatts కి. ఓకే. యావరేజ్ సింపుల్ సార్. 1 kilowatt కి 4 units to 6 units. ఓకే. సో మల్టిప్లై ఇంటూ 5, 20-30 units పర్ డే మీ దానికి జనరేట్ అవుతుంది. అందుకే 900 అన్నాను మీకు. ఈ 900 కాస్ట్ టాప్ కాన్ లో కొద్దిగా ఎక్కువే వస్తుంది, ప్రొవైడెడ్ యూ మెయింటైన్ ది ప్యానల్స్. 400 వరకు గ్యారంటీగా వచ్చేస్తుంది అంట. వాట్ 400 3 kilowatts కి వచ్చేస్తుంది సార్. అదే 3 kilowatts కి 400 ఎస్ ఎస్. అది 400 ఆ తర్వాత ఏదైనా ఉంటాయి. 400 కాదు సార్. దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ సేయింగ్ 500 కూడా టచ్ చేయనేసి. 19 యూనిట్స్ జనరేట్ అయిందంటే ఎంత అయింది సార్? 20 అనుకోండి, 600 అయిపోయింది. రౌండ్ అది ఇంకెక్కడ పక్కన ఎక్కడ షాడో రీజన్ లేకుండా ఉంటే అది వేరే. ఎస్ అబ్సల్యూట్లీ. అంటే దేర్ ఇస్ వన్ మోర్ టెక్నాలజీ బియాండ్ దిస్ వాట్ వీఆర్ గివింగ్ విత్ ది టెక్నాలజీ వాట్ యు ఆర్ అవేర్ ఆర్ వాట్ ఐ అండర్స్టాండ్ is that I'm giving the regular conventional method is the MPPT technology inverter. Okay. There is one more technology called micro inverter. Okay. As you say, you are expecting or you have some shadow from the adjacent building. Oh. So ఇటువంటి కండిషన్లో ఏమవుతుందంటే if one panel out of 6 panels or 10 panels or a number of panels, if one is blocked by either shadow or bird dropping or something else, or there is a damage to that panel, instead of each panel generating 550 watts or 580 watts, it might generate less than that. Okay, if it is 5, instead of 580, it generates only 480 or 400. This 400 becomes 400 into 6 panels. 240 watts అవుతుంది, 2400 watts అవుతుంది.
అది ఈ కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ఇన్వర్టర్ పెట్టుకుంటే. ఓకే. So if you put a micro inverter, then the situation changes. I told you 400 into 6 చెప్పాను. ఇప్పుడు 400 పక్కన పెట్టండి. మిగతా 580, 500 into 550 into 5 ఎంత అయింది సార్? అరౌండ్ లెస్ దాన్ 3000 ఎంత అయింది. ప్లస్ ఈ 400 వేయండి. ఓకే. సో ఈ మైక్రో ఇన్వర్టర్ వల్ల షాడో ఎఫెక్ట్ ఉన్న దానికే ఎఫెక్ట్ ఉంటుంది. మిగతా వాటికి దానికి రెప్లికేట్ అవ్వదు ఆర్ ఎఫెక్ట్ అవ్వదు. ఓకే అండి. So this can be used as an optimizer. So this technology for affordable people, we tell about this technology, or they understand this technology. Only to them we explain this. So if you're very conscious about depending on the solar power generated, then go for a TOPCon technology with micro inverter. ఓకే. ఓకే. Then it will give you a life. Rondodi, after seeing the site, then you will decide the rate. ఓకే అండి. So you go by this, then you get the long lasting. ఆ తర్వాత శ్రీనివాస్ గారు ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు నేను రేస్ చేయాలంటున్నా కదా, ఆ వర్క్ నేనే చేయించుకోవాలా లేకపోతే ఎలాగది? ఏది కావాలి సార్? ఇప్పుడు ప్యానల్స్ పెట్టడానికి ఆ. అక్కడ ఫ్రేమ్ అనేది తయారు చేయించాలి కదా, మేము చేస్తాం సార్. మీరే చేస్తారా? కస్టమైజ్డ్ అయినా సరే ఆల్రెడీ మేడ్ ఐటమ్స్ అయినా సరే స్ట్రక్చర్స్ ఉంటాయి. అవునండి. దాన్ని బట్టి మేము మీకు డిసైడ్ చేస్తాం. ఓకే అండి. సో హౌ ఇట్ హ్యాస్ టు బి డన్. సో దెర్ అగైన్ స్ట్రక్చర్స్, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఓకే. So you might have seen with the local people, they do it MS iron. They're Oh. cut, they're welded, and they're installed. On that, Hmm. the painting is done. Hmm. This will have a lesser value, and it is easily available, and it is economical. అవునండి. రెండవది ఏంటంటే GI pipes ఉంటాయి. GI material will be available. They are cut, made to your requirement, and welded and painted. ఓకే. ఈ welded దగ్గర ఏమవుతుంది? It is also made of GI. Hmm. But at the welding points, they are exposed to the corrosion as we are on the seaside. Hmm. So there is a chance of this getting cracking. Hmm. ఒక్కటి క్రాక్ ఇస్తే ఏమవుతుందంటే స్ట్రక్చర్ కొద్దిగా డిఫార్మ్ అవుతుంది. ఈ డిఫార్మేషన్ వల్ల ప్యానల్స్ కూడా cracks generate అవుతుంది. If a crack is generated, hotspot is generated. If hotspot on one panel is occurred, then it has an effect on all other panels. Then comes the third type of structure, which is called hot dip galvanized. Hmm. Galvanized structure ఉంటుంది, దానికి వెల్డ్ చేసి కట్ చేసి then it is galvanized. Hmm. Then it is dipped into a hot dip. So you will not find any exposed cracks. Hmm. Take the example of the railway bridges, the telephone poles. They are made up of this material. They don't have welds. Even if its weld is done, it is again hot dipped. And the joints will be not welded. They will be nut and bolts. Clamp on nut and bolt ఉంటుంది. మీరు టెలిఫోన్ పోల్ ఎక్కడైనా చూసారనుకోండి పాత మీ చిన్నప్పుడు, అది ఇప్పటికీ అలాగే ఉంటుంది. అవును. This is because of the hot dip structure. So we will be advising you to go for a hot dip structure, especially for the coastal area. It will last long for at least 50 to 70 years. Structure. 4 generations can see that. అంతవరకు ఇల్లు ఉంటాయో లేదో నాకేం తెలుసు. అదే అంటున్నాను, చాలా దగ్గర ఇల్లు పడిపోతాయి కానీ పోల్స్ ఉంటున్నాయి. టెలిఫోన్ పోల్ ఎక్కడైనా చూడండి, మీ విలేజ్ ఎట్ సైడ్ అని చూస్తారండి, ఆ టెలిఫోన్ పోల్ ఇప్పటికీ అలాగే ఉంటుంది. దానికి స్టిక్కర్లు అన్ని అంటిస్తారు. టెలిఫోన్ ఇది పోస్ట్ ఆఫీస్ డబ్బా కూడా పెడతారు అప్పట్లో. అవి జిఐ విత్ హాట్ డిప్ సార్. యుల్ ఫైండ్ పైప్ కి బెండ్ చేసిన తర్వాత ఒక దగ్గర నాట్ రివిట్ లేసి ఉంటాయి. ఈవెన్ దట్ ఈస్ జిఐ హాట్ డిప్డ్. యూ గో టు ది రిషికొండ బీచ్, మీరు మెట్లు దిగగానే మీకు పక్కన రైట్ సైడ్ లో ఒక పోల్ ఉంటుంది, సీసీటీవీ స్ట్రక్చర్ ఉంటుంది దాని మీద. ఇట్ ఈస్ చాలా ఉంటాయి, చాలా ఐటమ్స్ ఉంటాయి. స్మార్ట్ పోల్ అది. కానీ అది చేసి అంతా బాగుంది, కానీ ఆ నట్ బోల్ట్ మాత్రం ఎకానమీ లోకల్ వేస్తాడు. స్ట్రక్చర్ ఇంటాక్ట్ గా ఉంది, ఆ నట్ బోల్ట్స్ పోయాయి, అవి మామూలు వేస్తారు. యూ కెన్ సీ దట్ లైవ్లీ దేర్, స్టిల్ దేర్. మీకు 6 నెలల్లో తుప్పట్టేస్తారు. ఎస్ సార్. ఇది మీరు ఎప్పటి నుంచి ఎన్నాళ్ళు చేస్తున్నారండి? ఇది యాక్చువల్ గా నాది ఎప్పటి నుంచో చేస్తున్నాం అండి. అప్పుడు ఇంత యాక్టివ్ గా లేము, ఎవరిని అడిగితే స్పెషల్ గా చేసేవాళ్ళం. అప్పుడు ఇంత చాలా కంబర్సమ్ గా ఉండేవి. మాకు మెటీరియల్ కూడా దొరికేది కాదు, ఈ స్ట్రక్చర్స్ వెల్డింగ్ చేసి ఇచ్చేవాళ్ళం. హార్డ్ డిప్ స్ట్రక్చర్ ఇక్కడ దొరికేవి కదా హైదరాబాద్. ఇప్పుడే హైదరాబాద్ అనుకోండి, బల్క్ లో వస్తున్నాయి కాబట్టి వర్కౌట్ అవుతుంది.